గులేబే కావాలి కథ రిలీజ్ అయి ఇప్పటికి 64 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్ఏటి ఆర్ట్స్ థియేటర్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో మన పెద్దాయన ఎన్టీ రామారావు గారు, జమున, నాగరత్న, బుష్యేంద్రమణి, రాజనాల, కాళేశ్వరరావు, ముక్కమల కృష్ణమూర్తి, పద్మనాభం ప్రధాన తారాగణంగా, నందమూరి త్రివిక్రమరావు గారు నిర్మాతగా, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సాహిత్యంతో, జోసెఫ్ విజయకృష్ణమూర్తిల స్వరపరిచిన నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, అలాగే కలల అలలపై, మదనా సుందర నాదొర, సలామలేకుం సాహెబ్ గారు వంటి సూపర్ హిట్ సాంగ్స్తో రవికాంత్ నగాయిచ్ గారి అద్భుతమైన ఛాయాగ్రహణంతో మ్యూజికల్ డ్రామా, ఫ్యాంటసీ, రొమాన్స్ మిళితమై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని 4 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడటం, ప్రముఖ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరియు ప్రముఖ సంగీత దర్శకులు జోసెఫ్ విజయకృష్ణమూర్తులు ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అవ్వడం, ఇందులోని సెకండ్ హీరో నాగరత్న గారు మరో ప్రముఖ నటి జి వరలక్ష్మి గారికి స్వయాన అక్క కూతురు కావడం, సీతారామ కళ్యాణం తర్వాత మన పెద్దాయన ఎన్టీ రామారావు గారు ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం విశేషం.